ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలం ప్రభు సన్నిధికి చేరి వచ్చిన దేవుని ప్రియులకు వందనాలు, సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడికి నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప చేత ఇంతవరకు మనం దినవృత్తాంతాలు మొదటి గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. పెద్దాపురంలో జరిగిన బైబిల్ క్లాస్లో తిమోతి పత్రిక నుంచి నూతనంగా దేవుని వాక్యాన్ని ప్రారంభించాం. ఎవరైనా ఆ వాక్యం వినకపోతే తప్పకుండా వినండి. మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు అనే అంశం మీద అందించిన ఆ వర్తమానం దినం కొంత ఈ లైవ్ ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయలేదు. అయినా కూడా చాలామంది ఆ లైవ్ని వీక్షించడానికి ఎక్కువ మంది వాక్యం వినడానికి ఇష్టపడ్డారు. కారణము ఆ రాత్రి ప్రభు ఆత్మ చాలా తేటగా చాలా బలంగా ప్రభు వాక్యాన్ని అందించారు. చాలామంది చేరవచ్చారు. వచ్చిన వారందరిని బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. పెద్దాపురంలో దేవుని మా పని చక్కగా ఘనంగా జరిగినట్లు మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని ప్రేమతో తెలియజేస్తున్నాను. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. తూరు రాజు అయిన హీరాము దావీదు నొద్దకు దూతలను అతనికి ఒక ఇల్లు కట్టుటకై దేవదారు రాణులను కాసే పనివారిని వడ్లవారిని పంపాను. తన జనులకు ఇశ్రాయేళ్ల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరచునని దావీదు గ్రహించాను. పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంకా కొందరు స్త్రీలను వివాహం చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెను కనెను. వారి వివరాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. 8వ వచనం చూడండి. దావీదు ఇశ్రాయేలు వారి అందరి మీద రాజుగా అభిషేకం చేయబడినని విని ఫిలిస్తీయులందరూ దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయేను. చదవబడిన వాక్యంలో దేవుడు దావీదును ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చాడని మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, దావీదును ప్రేమించే వారి గురించి 12వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాం. ఇక్కడ తూరు రాజు అయిన హీరాము దావీదుకు మరి ఇల్లు కట్టించడానికి దావీదు నద్దకు మరి దేవదారు రాణులను పంపినట్లుగా చూస్తున్నాం. మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. మాత్రమే కాదు, ఆయన మనకు కూడా ప్రియుడుగా ఉన్నాడు. ఎఫెసీ 1:4లో తన ప్రియుడు అని క్రీస్తు గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు మనకు కూడా ప్రియుడు అనే సంగతి పరమగీతంలో చాలా క్లియర్గా మనం చూస్తాం. నా ప్రాణప్రియుడా అనే మాట మరి షోలమీతి మరి సొలొమోను గురించి మాట్లాడుతున్నట్లుగా కనబడుతున్నప్పటికీ అది సంఘము క్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. పరమగీతంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్న ఈమె ఎవరు అనే మాట మనము 8:5లో చూస్తాం. ఎఫెసీ 1:4లో ఆయన క్రీస్తు దేవుని ప్రియుడని, మాత్రమే కాదు ఆయన మనకు ప్రియుడు అని మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు అనేకులకు ప్రియుడు. దావీదు అంటే అర్థం కూడా ప్రియుడే. దావీదు ఎందుకు ప్రియుడు అయ్యాడంటే, సామెతల గ్రంథం నుంచి మనం అనేకసార్లు జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, కృపచూపుట నరుని పరులకు ప్రియునిగా చేయును అనే మాట. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన 45వ కీర్తనలో ఇలా వ్రాయబడింది చూడండి. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 9వ వచనంలో నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు అనే మాట చూస్తున్నాం. తర్వాత మొదటి వచనం లేదా 2వ వచనంలో
నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది అనే మాట చూస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎందుకు ప్రియుడు అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కృప చూపించేవాడు. కృపగల మాటలు ఆయన నోటి నుండి వస్తుంది. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఈ విషయాన్ని రాస్తూ ఆయన నోట నుండి వస్తున్న దయగల మాటలు అనే మాట మనం అక్కడ చూస్తున్న 22వ వచనం. లూకాసు వార్త 4:22 చూడండి. లూకా 4:22లో మనం చూస్తాము ఆయన నోట నుండి వస్తున్న దయగల మాటలు. మరి ఎంత దయగల మాటలు కలిగిన వాడు అంటే నోరు తెరిచినప్పుడల్లా మరి కృపాసహితంగా మాట్లాడుతున్నాడంటే మరి అతడు ప్రియుడు కాకపోతే ఏమవుతాడు? అతడు ప్రియుడు అవుతాడు. కాబట్టి హీరాము అతనికి ఇల్లు కట్టుకోవడానికి దేవదారుమ్రాలను పంపించాడు. ఇశ్రాయేలీల్లో ఉన్న 12 గోత్రాల వారు మరి హెబ్రోనుకు వచ్చి అతన్ని తమ మీద రాజుగా ఉండమని కోరుకున్నారు. సౌలు సంబంధులు కూడా దావీదును హత్తుకున్నారు అనే మాట మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో మరొక సంగతి మనం చూసేది ఏంటంటే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో చూడండి. 14వ అధ్యాయం వచ్చిన 4లో దావీదు కుమారుడైన సొలొమోను అనే మాట ఇక్కడ మనం చూస్తాం. సో సొలొమోనుకు మరొక పేరేంటంటే యెదిద్యా. సో యెదిద్యా అంటే అర్థం ఏంటంటే యెదిద్యా అన్న కూడా యెహోవాకు ప్రియుడు అని అర్థం. దావీదు దేవునికి ప్రియుడు మాత్రమే కాదు, దావీదు కుమారుడైన సొలొమోను యెహోవాకు ప్రియుడు అనే అర్థం కలిగిన యెదిద్యా అనే పేరు మనం చూస్తాం. సో దేవునికి ప్రియుడు అనే పేరు మరి సొలొమోనుకు దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, ఒకటి సొలొమోను అంటే సమాధానము అని అర్థం. సమాధానము అనే పరిస్థితిని దేవుడు మరి దావీదు కుమారుడైన సొలొమోనుకి ఇచ్చాడు. దావీదు బ్రతుకున్నంతకాలం మందిరం నిర్మించడానికి లేకుండా అయింది. కారణం దావీదుకు నలుదిక్కుల శత్రువులు ఉన్నారని మనం వింటూ వచ్చాం. అయితే దావీదు కుమారుడైన సొలొమోనుకు నలుదిక్కుల నెమ్మది కలిగింది కనుక అతడు మందిరాన్ని కట్టాడు. అయితే మందిరం ఎవరైతే కడుతున్నారో వారు కూడా దేవునికి ప్రియులే. ఎందుకంటే కృపగల మాటలే మందిరాలు నిర్మిస్తాయి. ఎఫెసీ పత్రిక 4:29లో మనం చూస్తున్నప్పుడు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం అనే మాట అక్కడ చూస్తాం. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఇట్ మినిస్టర్స్ గ్రేస్ అని ఉంది. కృపగల మాటలు అనుకూల వచనం అనే దగ్గర ఏముందంటే కృపగల మాట మందిరం నిర్మిస్తుంది. మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 9:11 చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. అందుకు ప్రభు అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించు. 10-11 చదువుతున్నాను. 9-11 చదవాలి. 9-11 అపోస్తుల కార్యాలు 9-11 క్షమించండి 9:31 9:37 చదువు. కావున యూదయ గలిలయ సమరయ దేశంలో అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. రైట్. ఇక్కడ క్షేమాభివృద్ధి అనే దగ్గర ఫుట్ నోట్లు ఏమని చూడండి. కట్టబడుచు అనే మాట. సంఘం ఏమవుతుంది? కట్టబడుతుంది. కన్స్ట్రక్టింగ్ అనే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అనమాట. కన్స్ట్రక్టింగ్ వర్డ్స్ అనేవి గ్రేషియస్ వర్డ్స్. కృపగల మాటలు అనేవి మందిరాన్ని నిర్మిస్తాయి. సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అంటే సంఘము కట్టబడుతుంది అనే మాట చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31లో చెప్పినట్లుగా
సంఘం నిర్మించబడుతుంది, కట్టబడుతుంది. సొలొమోను దేవుని మందిరం నిర్మించినవాడు. అందుకనే అతడికి మరొక పేరు యెదిద్యా, అంటే దేవునికి ప్రియుడు అని అర్థం. కృపాసహితమైన మాటలకు మూలం పరిశుద్ధాత్మ నడిపింపు. నేను నిన్న రాత్రి కూడా జ్ఞాపకం చేశాను. బర్నబా మరి పౌలుని దగ్గర తీసుకొని ఎప్పుడైతే సంఘంలోనికి పరిచయం చేశాడు, చాలామంది ఆయన్ని చేర్చుకోవడానికి భయపడుతున్నారు. ఆ సందర్భంలో మరి పౌలుని ఎప్పుడైతే తీసుకొని సంఘానికి పరిచయం చేశాడో 31లో రాయబడింది, కావున యూదయ. కావున అంటే పౌలు ఎప్పుడైతే చేర్చుకొని పడ్డాడో కావున అనే మాట మనం చూస్తాం. ఎందుకంటే పౌలు ఎవరంటే మ్యాన్ ఆఫ్ గిఫ్ట్స్ అన్నమాట, కృపావరాలు కలిగిన వ్యక్తి. దావీదు గురించి కూడా మనం అపోస్తల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయంలో మనము 34వ వచనంలో చూస్తున్నాం, పవిత్రమైన వరములు గలవాడు. సో దావీదు కుమారుడైన సొలొమోనుకు యెదిద్యా అనే పేరు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో ఎవరైతే దేవుని మందిరము నిర్మిస్తున్నారో వారందరూ దేవునికి ప్రియులే. మందిరాలు నిర్మించబడాలంటే టాలెంట్లు పనిచేయవు, గిఫ్ట్లే పనిచేస్తాయి. వరము మాత్రమే సంఘ నిర్మాణానికి మూలం. అందుకనే మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏది అయినను మీ నోట రానియకుడి. నెక్స్ట్ 30 చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అదన్నమాట. సో దేవుని మందిరమును నిర్మించే కృపాసహితమైన మాటలు పలకండి అని చెప్పి నెక్స్ట్ రెఫరెన్స్లు ఏమన్నాడంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ సహాయం లేనిదే కృపాసహితమైన మాటలు రావు. పరిశుద్ధాత్మ మాట్లాడందే కృపాసహితమైన మాటలు రావు. కృపాసహితమైన మాటలు లేకుండా సంఘము నిర్మించబడదు. ఇది మనము గ్రహించాలి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే సంఘాన్ని కట్టేవారిని ప్రేమిస్తాడు. దావీదు దేవునికి ప్రియుడు, ఎందుకంటే ఆయన అనేకులకు కృప చూపినవాడు. కృప చూపుట నరును ఈ పరులకు ప్రియునిగా చేయను. మాత్రమే కాదు, సొలొమోను యెదిద్యా అనే పేరు కలిగిన వాడు. సొలొమోను ఎందుకు ప్రియుడు అంటే అతడు దేవుని మందిరం నిర్మించాడు. మరి మీలో ఎంతమంది ద్వారా పరిచర్య నిర్మించబడుతుంది? మీలో ఎంతమంది ద్వారా సంఘాలు నిర్మించబడుతున్నాయి? సంఘం నిర్మించబడటానికి మనం తెలివితేటలుగా మాట్లాడటం ద్వారా సంఘాలు నిర్మించబడు. యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 153 చేపల సూచక క్రియ, అది కూడా ఒక సూచక క్రియ. ఎందుకంటే 153 చేపలు సూచన చెప్తున్నాయి అన్నమాట. ఏ సూచన అంటే అపోస్తలుడైన పేతురు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మలో మాట్లాడుతున్నప్పుడు, ఆ గిఫ్ట్ ఏదైతే పరిశుద్ధాత్మను వరం పొందాడో అప్పుడు 17 ప్రాంతాల వారికి ఆయన వాక్యం చెప్పాడు. ఆ 17 ప్రాంతాల వారికి ఆయన వాక్యం చెప్పినప్పుడు 3000 మంది ఆ దినాన్న రక్షించబడ్డారు. నేను చాలాసార్లు చెప్పాను, 17 అనే సంఖ్యని 1 నుంచి 17 దాకా మీరు కూడితే 153 అనే సంఖ్య వస్తుంది. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + and so on +17 = 153 అన్నమాట. అంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, పేతురు నువ్వు చాలా టాలెంట్గా వలేస్తున్నావు, నీ టాలెంట్ ద్వారా ఒక చేప కూడా పడలేదు. నువ్వు చాలా ఎక్స్పీరియన్స్తో వలేసావు రాత్రి అంతా, కానీ నీ ఎక్స్పీరియన్స్ వల్ల చేప పడలేదు. అలాగే మీరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మినిస్ట్రీ అనేది, పరిచర్య అనేది, సంఘము అనేది మన టాలెంట్తో రన్ అవ్వదు. మరి నేను బీటెక్ చదివాను. నేను ఇప్పుడు చదువుకున్న జ్ఞానంతో నేను వాడబడితే దానివల్ల సంఘాలు ఏమి కట్టబడు. ఎందుకంటే ఇక్కడ మీరు అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 31కి ముందు రెఫరెన్స్ మీరు చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 31కి ముందు వచనాల్లో బర్నబా ఎవరినైతే పౌలును సంఘానికి పరిచయం చేశాడో అతడు గ్రీకు భాష మాట్లాడేవాడు అని రాయబడింది 29వ వచనంలో. గ్రీకు భాష మాట్లాడేవాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఒక స్కాలర్ అన్నమాట. ఈజ్ ఎ స్కాలర్. కానీ పౌలు గారు
గ్రీకు భాష మాట్లాడేవాడైనా కూడా తన టాలెంట్తో సంఘంలో ఆయన నిర్మాణాలు చేయలేదు. టాలెంట్ కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఆయన ఒక మాట చెప్పాడు చూడండి. గ్రీకు భాష నెరిగిన పౌలు గారు 18వ వచనంలో, లోకమందు గ్రీకు భాష ఉన్నను 18లో అన్నాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడతాను. భాషలంటే గ్రీకు భాష కాదు. భాషలంటే ఇక్కడ చెప్పాడుగా 2వ వచనంలో మర్మములు అన్నాడు. అవి ఏం కలిగిస్తున్నాయి? 3వ వచనంలో లేదా 4వ వచనంలో క్షేమాభివృద్ధి. ఈరోజు కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే ప్రతిదాన్ని కూడా ఇది నిజమా అనే పరిస్థితికి వచ్చేసారు. కొంచెం చదువుకోగానే విశ్వాసం విషయంలో అభ్యంతర పడిపోతున్నారు. కానీ ఒక స్కాలర్ అయి ఉండి గ్రీకు భాషను ఎరిగి ఉండి తన టాలెంట్ని ఎప్పుడు కూడా పౌలు గారు ప్రదర్శించలేదు. కొంతమంది ప్రసంగాలు చూడండి, అందులో కంప్లీట్గా వాక్చాతుర్యం ఉంటుంది. కానీ అపోస్తుడైన పౌలు అపోస్తులు 2:4లో చెప్పినట్లుగా ఆయన వరంతో వాడబడేవాడు కాబట్టి ఆయన ఎప్పుడు మాట్లాడిన వాక్శక్తితో మాట్లాడేవాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏం చెప్పాడంటే, మొదటి అధ్యాయంలో వాక్చాతుర్యం అనేది క్రీస్తు శిలువను వ్యర్థపరుస్తుంది అన్నాడు 17వ వచనంలో. అందుకనే 2వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును నేను మీకు ప్రకటించలేదు. నేను భయపడ్డానన్నాడు, బలహీనతతో ఉన్నానన్నాడు, వణుకుతో ఉన్నానన్నాడు. అసలు దేవుని సేవకుడు భయపడటం ఏంటి? దేవుని సేవకుడు బలహీనతతో ఉండటం ఏంటి? వణుకుతో ఉంటాం. ఇక్కడ భయం ఏంటంటే, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని కాబట్టి నా టాలెంట్తో నేను వాక్యం చెప్తానా? నేను చాలా అనుభవం కలిగిన వాడిని కాబట్టి నేను నా అనుభవంతో వల వేస్తానా? ఖచ్చితంగా నేను నిలబడినప్పుడు ఆత్మ ప్రభు ఏం చెప్తాడో ఆత్మ నడిపింపు కొరకే కనిపెట్టండి. దావీదు చూడండి, ఇశ్రాయేల్ అందరి మీద రాజు అయిపోయాడు. తూరు రాజు అతనికి మందిరం ఇల్లు కట్టుకోవడానికి మ్రాన్లు పంపించాడు. ఇశ్రాయేలీలందరూ ఆయన ప్రేమిస్తున్నారు, అయినా దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ ద లీడింగ్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఆయన ఇప్పటికీ దేవుని నడిపింపు కొరకు తాపత్రయపడుతున్నాడు. నేను ఎలా చెప్తాను, యేసుక్రీస్తు వచ్చేంత వరకు ప్రతి మెసేజ్లో కూడా దేవుని ఆత్మ సహాయం కొరకు కనిపెట్టేవారు కావాలి. ఇప్పటికే మనం 230 ప్రసంగాలు చేశాం కాబట్టి 231వ ప్రసంగం వాక్చాతుర్యంతో చేయొద్దు, జ్ఞానాతిశయంతో చేయొద్దు, తీయని మాటలు వినియోగించవద్దు, వాక్చాతుర్యం వినియోగించవద్దు. వాక్యం చెప్తుంది, నేను భయంతో ఉన్నాను, బలహీనతతో ఉన్నాను, వణుకుతో ఉన్నాను. ఇలా చెప్దాం. ఇంకొక 10 నిమిషాల్లో మీకు వర్తమానం ఇస్తారండి అని పౌలుతో చెప్తే ఆయన భాషలతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన భాషలతో ఆయన కనిపెడుతున్నాడు. ఎందుకంటే నేను వాక్చాతుర్యంతో మాట్లాడకుండా ఉండటానికి, వాక్శక్తితోనే మాట్లాడడానికి ఈజ్ వెయిటింగ్ అన్నమాట. సో చూస్తున్న వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ఇన్ని ప్రసంగాలు చేసినోడు కూడా ఇంత వణికిపోతున్నాడు ఏంట్రా, ఇన్ని వర్తమానాలు అందించినోడు కూడా ఎందుకు ఇంత భయపడుతున్నాడంటే జ్ఞానాతిశయంతో మాట్లాడకూడదు. కొరింథీ మొదటి పత్రిక 2:4లో చెప్పాడు ఏమనంటే, మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకోదు విశ్వాసం, దేవుని శక్తిని ఆధారం చేసుకుంటుంది. అందుకనే ఈవెన్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఆత్మ కనపరచు దృష్టాంతాలే చెప్పాను అన్నాడు. పరిశుద్ధాత్మీయ దేవుని శక్తి కనపరచు దృష్టాంతాలే. నేను ఇలా చెప్తాను, అసలు ఈరోజు ఎగ్జాంపుల్స్ చెప్పడానికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్ ఇట్ సెల్ఫ్. లేఖనాల్లో నుంచే దృష్టాంతాలు చాలా ఉన్నాయి. కొరింథీ పత్రిక 10లో ఏం రాశాడు? అవి వారికి దృష్టాంతముగా సంభవించే, యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి. ఉపమానం చెప్పాలా, మనకి ఎగ్జాంపుల్స్ చెప్పాలా? వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడు వాక్యాలు చెప్పే చాలామంది బయటికి వెళ్ళిపోయి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. అట్లా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం ఏం చెప్పాడు చూడండి, వచనం 13, మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూడాలి అని చెప్పాడు. అంటే ఒక లేఖనాన్ని వివరించాలంటే మరొక లేఖనం యొక్క సపోర్ట్ తీసుకోవాలి. ఎవరు తీసుకోగలరు? భయం ఉన్నవాడు తీసుకోగలడు. భయం లేనోడు ఏం చేస్తాడు? బయటికి వెళ్తాడు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోండి, వెంటనే సుమంత్ మైక్ ఆన్ చేసుకొని
ఏమండి పాస్టర్ గారు, మీరు దేవుని సేవకుడై ఉండి ఇంత పెద్ద గ్రంథం మీ దగ్గర ఉండి మీరు రెఫరెన్స్కి ఇంకో రెఫరెన్స్ చెప్పకుండా ఒక విషయాన్ని చెప్పడానికి మీరు బయటికి వెళ్ళిపోయి బయట విషయాలు చెప్తున్నారేంటి అని అడిగాడు అనుకోండి, నాకు అది ఎంత అవమానం. అందుకనే ఫిలిప్పీ పత్రికలో అంటాడు 3వ అధ్యాయంలో, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారు. నిజంగా ఒక ఆత్మ సంబంధమైన సంగతికి ప్రకృతి సంబంధమైన ఎగ్జాంపుల్స్ ఇస్తున్నవాడు సిగ్గుపడాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన సంగతుల్ని ప్రకృతి సంబంధమైన సంగతులు వివరించలేదు. ఒకళ్ళు త్రిత్వం గురించి చెప్పండి అంటే కొబ్బరికాయ ఉంది చూసారా అంటారు. కొబ్బరికాయలో పీచు, కొబ్బరికాయలో టెంక, కొబ్బరికాయలో గుజ్జు ఉంది కదా, ఆ తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మరొకడేమో కోడిగుడ్డు తెలుసుగా మీకు, కోడిగుడ్డులో 3 ఉన్నాయంటాడు. ఇంకొకడు ఏమంటాడు, H2O3 ఫార్మ్స్ తెలుసుగా మీకు అంటాడండి. వాటర్ 3 ఫార్మ్స్లో మనం చెప్పొచ్చు. సో త్రిత్వం అంటే ఏమిటి అంటే అంటాడు. అసలే లేఖనానుసారంగా సువార్త చెప్పటం అపోస్తులు 8:35 అది ఆత్మానుసారమైన నడిపి. నేను రెఫరెన్స్లు ఎందుకు రాయమని అడుగుతానంటే, అసలు నేను వాక్యం చెప్తున్నప్పుడు రెఫరెన్సెస్ ఉంటున్నాయా లేదా అనేది భయం నాకు కూడా ఉండాలి. కనీసం ఒక వర్తమానం అందించినప్పుడు కనీసం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మెసేజ్కి కనీసం 50 రెఫరెన్స్లు ఉండాలి. అంటే 50 రెఫరెన్స్లు మీరు రాసుకొని చెప్పకూడదు. ఆత్మ ప్రభు ఒక సంగతిని చెప్పడానికి మరొక రెఫరెన్స్ సహాయం మనకి ఇవ్వాలి. ఆయన మనకు మార్క్స్ వార్త 16లో చెప్పాడు చూడండి. ఏమనంటే 19వ వచనంలో, వారు బయలుదేరి సువార్త ప్రకటిస్తున్నారు, ప్రభువు వారికి సహకారుడై ఉన్నాడు అనే మాట ఉంది అక్కడ. సహకారుడు అంటే అర్థం ఏంటి? హీఈస్ గివింగ్ ద స్క్రిప్చర్స్, హీఈస్ గివింగ్ ద ఎవిడెన్సెస్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్ అనమాట. లేఖనాల్లో ఉన్న ఆ దృష్టాంతాలను మనకు అందిస్తున్నాడు. మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే దావీదుకు దేవుడు ఏం చెప్పాడంటే, దావీదు నువ్వు ఫిలిస్తీయులను తరిమేటప్పుడు కంబళి చెట్ల కొనల దగ్గర కాళ్ళ చప్పుడు ధ్వని వినబడుతుందో లేదో గమనించన్నాడు. అంటే దట్ కీన్ అబ్జర్వేషన్ ఆఫ్ ద లీడింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ నన్ను నడిపిస్తుందా అనే విషయంలో ఆ సున్నితమైన స్వరాన్ని వినగలిగే అంత సైలెన్స్ నీలో ఉండాలి. ఇక్కడ మనం అదే చూస్తాం. ఇప్పుడు సాధారణంగా మీరు చూడండి, చాలామంది కాళ్ళు చప్పుడు చేస్తూ ఉంటారు మీటింగ్లో. అటువంటి అప్పుడు అది దేవుని కాళ్ళు చప్పుడా కాదనేది ఎలా తెలిసిద్ది అంటే, దావీదు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. 15వ వచనంలో చెప్పాడు, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14:15లో, కంబళి చెట్ల కొనలేందు కాళ్ళ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధం కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము. ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీన్ల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలుదేరాడు. అసలు దేవుని నడిపింపు అనేది మనం అబ్జర్వ్ చేసుకోకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపురం వెళ్ళాం, నేను అనుకుంటున్నాను ఏమనంటే, పేతురు పత్రిక ఏమో జగన్నాథపురంలో స్టార్ట్ చేశాం కదా, హెబ్రీ పత్రిక ఏమో కణుకులో ధ్యానిస్తున్నాం కదా, యాకో పత్రిక ఏమో భీమవరంలో ధ్యానిస్తున్నాం కదా, మార్క్స్ వార్త ఏమో నల్లజర్లో ధ్యానిస్తున్నాం కదా, అలాగే నిడదవోలులో యోహాను సువార్త మీద ప్రభు మాట్లాడుతున్నాడు కదా, కోరుమావుడిలో రోమాపత్రిక 5 మీద, రాజమండ్రిలో రోమాపత్రిక 5 మీద ప్రభు మాట్లాడుతున్నాడు, కుమారదేవంలో ప్రకటన గ్రంథం మీద ప్రభు మాట్లాడుతున్నాడు కదా. అసలు ఏ గ్రంథంలోంచి మాట్లాడితే సహాయకరంగా ఉంటుందని నేను ఆలోచిస్తున్నప్పుడు చాలాసేపటికి నాకు తిమోతి పత్రిక జ్ఞాపకానికి వచ్చింది. నేను ఆ రోజు వాస్తవంగా నిశాంత్ ఇప్పుడు జాయిన్ అయ్యాడు. నేను నిశాంత్ మ్యారేజ్కి వెళ్ళలేకపోయానని మీకు ముందే చెప్పాను. కారణం మీటింగ్స్ జరిగినాయి వాస్తవంగా. కానీ అదే రోజు జోయల్ మ్యారేజ్ జరిగింది. నేను జోయల్, నిశాంత్ వీళ్ళందరికీ 2014లో వాక్యం చెప్పినప్పుడు తిమోతి పత్రికలోంచి వాక్యం చెప్పాను. సో ప్రభు వెంటనే అది జ్ఞాపకం చేశాడు. సరే, తిమోతి పత్రికలో నుంచి చాలాసార్లు వాక్యం చెప్పేస్తున్నాం కదా, ఈసారి దేవుని ఆత్మ ఏ సంగతులు ఇస్తాడా అని గమనిస్తున్నప్పుడు దేవుని ఆత్మ నడిపింపు అనేది నేను వింటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజు. సో నేను అదే చెప్తున్నాను, మీలో ఎంతమంది దేవుని ఆత్మ నడిపింపును అనుభవిస్తున్నారు? మీలో ఎంతమంది కంబళి చెట్ల కొనలయందు ఆయన కాళ్ళ చప్పుడు వింటున్నారు? అప్పుడు మీరు చేసేది పాటలు పాడే పరిచర్య అయినా, వాక్యం చెప్పే పరిచర్య అయినా, కూడికి నడిపించే పరిచర్య అయినా, అది ఏదైనా కూడా, అసలు ఏదైనా కూడా రోమా 14:17లో ఉన్న ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. పరిశుద్ధాత్మ అందులో ఆనందం. ఎందుకంటే ఆత్మ ప్రభు సహాయం చేస్తుంటుంటే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అసలు వాక్యం చెప్పేవాడే ఎగ్జైట్ అయితే వాక్యం చెప్పాలి. ఏంటి బాగా డల్గా కూర్చొని డల్గా వాక్యం చెప్తా ఉంటే ఎవరికి అర్థం అవ్వదు.
దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఆ నీళ్లు యోహాను 7:39లో ఉన్న జీవ జల నదులు మనలో పారుతున్న ఆ ఎక్స్పీరియన్స్లో నుంచి మనం వాక్యం అందించాలంటే ఖచ్చితంగా అది దేవుని ఆత్మ సహాయం. ఇక్కడ చూడండి, ఇక్కడ కాళ్ళ చప్పుడు అన్నాడు. అయితే ప్రకటన గ్రంథంలో ఆయన స్వరాన్ని ఏమన్నాడు? విస్తార జల ప్రవాహముల ధ్వని అన్నాడు కదా. ప్రకటన గ్రంథం 1:15. నేనేమంటానంటే ఈ 2 ధ్వనులు మీరు వినాలి. ఒకటి కాళ్ళ ధ్వని, 2 జలధ్వని. కాళ్ళ ధ్వని ఆయన ముందుండి నడుస్తున్నాడు అనే విషయం. జలధ్వని ఆయన మనకు అందిస్తున్న జలములు. జలములు అంటే వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుని వాక్యమును ఉదకము చేత స్నానం చేసిన శరీరం అనే మాట మనం అక్కడ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం 27లో చూస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా చూస్తాం 19 నుంచి 22లో స్నానం చేసిన శరీరములు గలవారమై అనే మాట. సో జలముల ధ్వని వినబడుతుంది, కాళ్ళ ధ్వని వినబడుతుంది. ఈ 2 మీరు చెక్ చేసుకోండి. పరిచర్యలో వెళ్ళిపోవటం కాదు, ఆయన కాళ్ళ ధ్వని ఒకటి వినాలి. మనం వెళ్ళేది రైట్ వే అయితే ఖచ్చితంగా వెనకాల మనకు జలధ్వని కూడా వినపడుతుంది. ఎన్ని జలములు అన్నాడు? విస్తార జలములు. విస్తార జలములు అంటే లాట్ ఆఫ్ రెఫరెన్సెస్, లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్, లాట్ ఆఫ్ ఎవిడెన్సెస్ దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అటువంటి నడిపింపు కావాలి. ప్రభు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అసలు మీరు సంఘాన్ని ప్రేమించండి, దేవుడు మీకు బోల్డని వర్తమానాలు ఇస్తాడు. నేను అదే చెప్తున్నాను. బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం లేదా ప్రత్యక్షత గ్రంథంలో ప్రాముఖ్యమైన అంశము సంఘమే. చాలామంది ప్రాముఖ్యమైన అంశం యేసుక్రీస్తు 2వ రాకడని చెప్పి మొదటి 4 అధ్యాయాలు వదిలేసి 6వ అధ్యాయం నుండి వివరించడం స్టార్ట్ చేస్తారు. 6వ అధ్యాయం నుంచి ఎవరున్నారు? క్రీస్తు విరోధి ఉన్నాడు. క్రీస్తు విరోధి గురించి కాదు ప్రకటన గ్రంథ ధ్యానాలు. ప్రకటన గ్రంథ ధ్యానం అంతా క్రీస్తు గురించి, ఆయన సంఘం గురించే. ఎలా తెలుసండి మనకంటే, మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము దేంతో ముగించబడింది అంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం పెండ్లి కుమారుణ్ణి చూస్తాం, పెండ్లి కుమార్తెను చూస్తాం. 17వ వచనం చూడండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. సో మీరు ప్రకటన గ్రంథం అంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. ఆ 2వ రాకడ కూడా ఎవరి కొరకు? ఇశ్రాయేలు కొరకు. అది కూడా 2వ రాకడలో కూడా ప్రాముఖ్యమైనది ధవళమైన సింహాసనం అనుకుంటారు, కానీ ధవళమైన సింహాసనం గురించి ప్రకటన గ్రంథంలో ఉంది, కానీ ముగింపు అధ్యాయంలో మళ్ళీ బేమా సీట్ ఆఫ్ క్రైస్ట్ గురించి ఉంది. అధ్యాయం 22 వచనం 12. ధవళ సింహాసనం ఎక్కడ ఉంది? వైట్ థ్రోన్ జడ్జిమెంట్ 20వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. 20వ అధ్యాయం 11లో ఉంది. కానీ 22వ అధ్యాయం ముగించబడింది మళ్ళీ దేంతో? బేమా సీట్ ఆఫ్ క్రైస్ట్తో. ఎవరైనా చెప్పండి, వైట్ థ్రోన్ జడ్జిమెంట్కి బేమా సీట్ ఆఫ్ క్రైస్ట్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది? క్రీస్తు న్యాయపీఠానికి ధవళమైన సింహాసనానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది? 1007 సంవత్సరాలు. ఎస్, రైట్ ఆన్సర్. 1007 సంవత్సరాలు ఉంటుంది. లాస్ట్లో ఉండేది ఏది? ధవళమైన సింహాసనమా, క్రీస్తు న్యాయపీఠమా? ఏది ముందు సంభవిస్తుంది, ఏది తర్వాత సంభవిస్తుంది? లాస్ట్ లో ఉండే ధవళమైన సింహాసనం. కానీ 22వ అధ్యాయము మీరు చూస్తే ధవళమైన సింహాసనం గురించి రాయాలి. ఇంకో మాట, ఇశ్రాయేలు కొరకు వచ్చే ప్రభువుని ఏమన్నాడు? మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో నీతి సూర్యుడు అన్నాడు. కానీ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 16లో వేకు చుక్క గురించి రాశాడు. చుక్క ముందు వస్తుందా, సూర్యుడు ముందు వస్తాడా? వేకు చుక్కే ముందు వస్తుంది. ముందు వచ్చేది కూడా లాస్ట్లో రాశాడు, ముందు జరిగేది కూడా లాస్ట్లో రాశాడు. ఎందుకంటే ఆయన హృదయము నిండా సంఘం ఉంది కాబట్టి. మీ హృదయములో సంఘం ఉంటే, సంఘ నిర్మాణం ఉంటే, పరిచర్య అభివృద్ధి ఉంటే, పరిచర్యను పాడు చేసే ఉద్దేశం లేకపోతే మీకు రెవల్యూషన్ అనేది ఆగదు. అలా కాకుండా అపోజిట్లో ఆలోచిస్తే మీకు రెవల్యూషన్ రాదు. సో బుక్ ఆఫ్ రెవల్యూషన్లో ద సీక్రెట్ ఫర్ ది రెవల్యూషన్ ఏంటంటే, ప్రత్యక్షతకు మూలం ఏంటంటే నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. ఎదిద్యాలు కావాలి, ఎదిద్యాలు లేవాలి. సొలొమోన్ లాంటి వారు కావాలి, దేవుని మందిరాలు కట్టేవారు కావాలి. సొలొమోన్ కట్టిన మందిరం సాదృశ్యం మాత్రమే, మరి సాదృశ్యం కాదు, నిజస్వరూపం గురించి మనం ఆలోచిస్తున్నాం. విశ్వాసం అనున్నది నిజస్వరూపానికి చెందింది, ధర్మశాస్త్రం అనున్నది
ఛాయకు చెందింది. 10:1 హెబ్రీ పత్రిక, 11:1 హెబ్రీ పత్రిక. వినండి ప్రియులారా, మీలో ఎంతమంది దేవుని మందిరాన్ని, పరిచర్ని ప్రేమిస్తున్నారు? ఎలా, నేను ఏం చేస్తే పరిచర్య డెవలప్ అవుతుంది? నేను ఎలా అడుగు వేస్తే? అడుగు వేయాలంటే మీకు ప్రభు అడుగులు కూడా అర్థం కావాలి. ఆయన కాళ్ళ చప్పుడు మీకు అర్థం కావాలి. మీరు వేసే ప్రతి అడుగు చాలా ప్రాముఖ్యమైనది. సంఘాలు పాడు చేయడానికి వేస్తున్న అడుగుల్లో మీ అడుగులు కలపొద్దు. ఎందుకంటే అది ప్రభు అడుగు కాదు. అబ్రహాము అడుగుల్లో ఎవరు అడుగులు లేవు? అబ్రహాము అడుగుల్లో ఎవరు అడుగులు లేవండి? లోతు అడుగులు లేవు. చూడండి, అబ్రహాం అడుగుల్లో లోతు అడుగులు లేవు. మీరు గమనిస్తే లోతు సబ్జెక్ట్ నీతిమంతుడు వరకే, కానీ అబ్రహాం సబ్జెక్టు విశ్వాసం వలన జీవించుట. లోతు నీతిమంతుడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నీతిమంతుడు అనే అంశం వరకు సంఘం ఉందా? నీతిమంతుడు అనే అంశం వరకు సంఘం ఉండదు. జీవించుట అనే అంశంలోనే సంఘం ఉంటుంది. ఎందుకంటే జీవమును గుచ్చిన వాగ్దానమును బట్టి విశ్వాస సంబంధమైన ఏర్పాటు ఇవ్వబడింది. విశ్వాస సంబంధమైన ఏర్పాటు ఉన్న గృహమే దేవుని సంఘం. కాబట్టి చర్చ్ అనేది వాగ్దానానికి సంబంధించింది. కాబట్టి అబ్రహాము చర్చికి రిలేటెడ్గా ఉన్నాడు, లోతు చర్చికి రిలేటెడ్. ఇప్పుడు చర్చ్ ఉండాలంటే కనీసం ఎవరు ఉండాలా? కనీసం 10 మంది నీతిమంతులు ఉండాలి కదండి. ఎవరిని సంపాదించాడు? లోతు ఎవరిని సంపాదించలేదు, అబ్రహాం సంపాదించాడు. అబ్రహాము సంపాదిస్తూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. నేను మీతో కూడా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, మీ అడుగులు ఎటుపడుతున్నాయి? రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 12వ వచనంలో విశ్వాసం యొక్క అడుగుజాడు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం వేస్తున్న అడుగులు, మరి మనం ఎటు పరిగెడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువుని ఎరకముందు సౌలు ఎటు పరిగెత్తాడు? సౌలా సౌలా, నువ్వు దమస్కుకు వెళ్తున్నావు, అయితే ఒక మాట విను, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. సంఘాన్ని హింసించేవాళ్ళు, సంఘాన్ని పాడు చేసేవాళ్ళు నేరుగా యేసు ప్రభుని హింసిస్తున్నారు, నేరుగా యేసుక్రీస్తు ప్రభుని పాడు చేస్తున్నారు. మరి వారు విశ్వాసులయ్యాక పనిచేస్తున్నారు. కొంతమంది ప్రభువుని ఎరకముందు చేశారు. సౌలు అలాగే చేశాడు. ఆ సౌలు అంటాడు, అసలు సంఘాన్ని నేను పాడు చేశాను, ఆ తర్వాత నేను రక్షించబడ్డాను. పాపం క్షమించబడుతుంది కదా, పాపం ఎలా క్షమించబడుతుంది? ప్రభువుని నమ్మాడు కాబట్టి. కానీ ఏమంటాడు తెలుసా? సంఘమును హింసించినందున అపోస్తుడు అనబడుటకు నేను యోగ్యుడు కాదంటాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, మీరు చదవండి. ఆయన అంటాడు, నేను అసలు సంఘాన్ని హింసించాను కనుక నేను, 10వ వచనం మనం చూస్తాము, నేను అపోస్తుడు అనబడుటకు యోగ్యుడు కాదంటాడు. 9. అంటే అసలు సంఘాన్ని ఎప్పుడు హింసించాడు? ప్రభువుని నమ్మిన తర్వాత అంటారు, నమ్మక ముందు అంటారు? నమ్మక ముందు సంఘాన్ని హింసించినా కూడా దాని గురించి ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. నేనేమంటానంటే, అసలు సంఘాన్ని పాడు చేసిన వాడిలో అవిశ్వాసం ఉన్నాడు, కానీ ఇప్పుడు సేవకులే ఉన్నారు. మీరు గమనిస్తే కొన్ని రాత్రులు పగళ్ళు ప్రయాసపడితే కట్టుబడే సంఘాలు తమ స్వప్రయోజనాల కొరకు కొంతమంది ఏం చేశారంటే పాడు చేసేసారు. వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు మరికొంతమంది, ఎంటర్టైన్ చేసేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఏమైంది వాళ్ళ గతి? సంఘం జోలికి వచ్చిన వాళ్ళ గతి అంతా కొరింథీ 1వ పత్రిక 3:16 చెప్పాడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా వానిని దేవుడు పాడు చేస్తాడు. మీరు నమ్మండి, మీరున్న ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని ఎందుకు ఉంచాడంటే లోతులాగా ఉండటానికి కాదు, అబ్రహాములాగా ఉండటానికి ఉంచాడు. మీరు వేసే ప్రతి అడుగు ద్వారా పరిచర్యలు నిర్మించబడాలి, సంఘం క్షేమాభివృద్ధి చెందాలి. అప్పుడు ప్రభు మిమ్మల్ని ప్రేమించడమే కాదు, ప్రభు మీరు వేసే అడుగులను బట్టి మీకు విస్తారమైన జల ప్రవాహముల ధ్వనినిస్తాడు. ఎప్పుడైనా మీరు ఎప్పుడు చదవని రెఫరెన్సెస్ ఇప్పుడు మీరు చదువుతున్నారా? ఎప్పుడు చదవని వాక్య భాగాలు ఇప్పుడు మీరు చదువుతున్నారా? ఎప్పుడు మీరు వినని వాక్యంలో నుంచి వర్తమానం మీరు పొందుతున్నారా? అంటే మీకు దేవుడు విస్తార జల ప్రవాహాలు ఇస్తున్నాడని అర్థం. సో దాని అంతటికి గల కారణం ఏంటంటే కాళ్ళ చప్పుడు మీరు వినాలి. అది మనం చూస్తూ ఉన్నామన్నమాట. పరమగీత గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం 8వ వచనంలో, నీవు మందను ఎక్కడ మేపుతున్నావు అని అడిగితే ఆయన అంటాడు, మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అని 8లో అంటాడు. మందల అడుగు జాడలను బట్టి పొమ్ము. మందల అడుగులు ఎలా ఉంటాయి? కాపరి అడుగుల్లో ఉంటాయి అన్నమాట.
కాపరి ముందెళ్తాడు, మందలు వెళ్తాయి. ఇప్పుడు ఈమె అడుగుతుంది, నా ప్రాణప్రియుడా, నీవు మందని ఎక్కడ మేపుతున్నావు? సంఘం ఎక్కడ నిర్మించబడుతుంది? నేను కూడా అక్కడికి వస్తాను అని అంటే, ఆ ప్రియురాల నారీమణి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలు పట్టుకో. ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినాల్లో మనం కాళ్ళ చప్పుడు వింటే మనం జల చప్పుడు వింటాం, జలధ్వని వింటాం. ప్రభు మీకు ఖచ్చితంగా తన యొక్క వర్తమానాన్ని అందిస్తాడు. వాక్యంలో మనం అదే చూస్తాము. దేవుని సంఘాన్ని ప్రేమించే వారికి ఆయన గ్రంథములోని సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా మీరు చూస్తే అదే మనం చూస్తాం. ఫిలదెల్ఫియా సంఘంతో కూడా మాట్లాడుతూ, సంఘం గురించి మాట్లాడుతూ ఆయన చెప్పాడు 7వ వచనం నుండి 3వ అధ్యాయంలో ఏమనంటే, నువ్వు దావీదు తాళపు చెవి కలిగి ఉన్నావు అన్నాడు. దావీదు తాళపు చెవి కలిగిన వాడు గురించి మాట్లాడుతూ, ఎవడను వేయలేకుండా తీయవాడు, ఎవడను తీయలేకుండా వేయవాడు అన్నాడు. ఈ సంఘంలో ఉన్న అద్భుతమైన విషయం ఏంటంటే, ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు చాలా హిడెన్ సీక్రెట్స్ అన్నీ కూడా అప్పగించాడు. మర్మములను దేవుడు వారికి తెలియపరిచాడు. దానికి గల కారణం ఏంటంటే, వారు సంఘం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉన్నారు. ఇద్దరు ఆనందాలు కొంచెం నిద్రపోతున్నారండి. మీ ఇద్దరు ఫోటోలు కొట్టేస్తారనమాట. ఒక ఆయన ఏమో కలజోడు పెట్టుకున్న ఆనంద్ గారు, ఇంకొక ఆయన కలజోడు లేని ఆనంద్ గారు. మీది స్క్రీన్ రికార్డింగ్ అయిపోతుంది. మీ ఫోటోలు మీకు వచ్చేస్తాయి. మీరు పాస్పోర్ట్ చేసుకొని ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. వాక్యమేనండి. పరమగీతంలో ఉన్న మీరు విలాప వాక్యాలు సంచరించకండి. పరమగీతంలో మనం చూసేది ఏంటంటే, మందల అడుగుజాడలు బట్టి పొమ్మన్నాడు కదా. అక్కడ ఏం జరుగుతుందంటే, మంద మేపబడుతుంది. ప్రభు చెప్పాడు పేతురుతో ఏమనంటే, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగితే, ప్రభువా నీవు సమస్తమును ఎరిగినవాడు అంటాడు యోహాను 21:15. ప్రభు అంటాడు, నా మందను మేపుము, నా మందను కాయి. మీరు వేసే అడుగులు సంఘాలను పాడు చేసేవి అయితే మీకు విస్తార జల ప్రవాహాల ధ్వని రాదు. మీరు వేసే అడుగులు సంఘాలు నిర్మించేవైతే మీకు విస్తార జల ప్రవాహాల ధ్వని పోదు ఉండదు. అందుకనే గ్రంథం పట్టుకోవటమే కాదు, అసలు గ్రంథంలో దేవుడు ఏ వచనాలు ఇస్తున్నాడు, ఏ వర్తమానం ఇస్తున్నాడు, ఏ ప్రత్యక్షత ఇస్తున్నాడు, ఏ భాగం ఓపెన్ చేస్తున్నాడు అనేది కూడా చెక్ చేసుకోవాలి. అంతేగాని బంటా పద్ధతిలో వెళ్ళిపోతే కాదు. కానీ మనం లేకపోయినా నెక్స్ట్ జనరేషన్స్, ఇప్పుడు వచ్చేవాళ్ళు అందరూ కూడా మన దగ్గర విచారణ చేసేవాళ్ళు దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి మీకు నడిపింపు ఉందో లేదో కూడా వాళ్ళు గమనిస్తారు. గమనించి ఏం చేస్తారంటే, ఫలానా కృపానిధి నిలబడినప్పుడు ఓ రెఫరెన్స్ తీస్తున్నాడు, మళ్ళీ ఎక్కడో తిరిగి ఏదేదో చెప్తున్నాడు, మళ్ళీ కాసేపటికేమో ఓ పాట పాడుతున్నాడు మధ్యలో. ఇక అలా ఓ గంట అలా గడిపేసి ప్రార్థన చేసి ముగించేస్తున్నాడు. కృపానిధిని ఇంకా మనం వాడుకోవద్దు అంటారు. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఏముందంటే, ఒకడు మాట్లాడాలి, తక్కిన వారు వివేచించాలి అనే మాట ఇక్కడ చెప్పాడండి. 27వ వచనంలో మీరు చూస్తే 29లో వివేచించే వాళ్ళు కూడా ఉన్నారు. మీటింగ్స్ ఉన్నాయి బాబు 15-16లో, మీరు తప్పకుండా రావాలంటే, నాకు కొంచెం ఈ మధ్యలో బిజీగా ఉంది, నేను సరిగ్గా వాక్యం ప్రిపేర్ అవ్వలేదు, అయినా కూడా దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పేవాళ్ళని ఎంతమాత్రం ఎంటర్టైన్ చేయొద్దు. అసలు సేవకులై ఉండి, సంఘాలుండి, మన ముందు పరిచర్య ఉండి, ఉపదేశం కొరకు ప్రయాసపడకుండా ఆ టైంకి ఏదొస్తే అదే దేవుని ఆత్మ నడిపింపు అనే భ్రమలో బ్రతికేవాళ్ళు మీరు తెలుసుకోండి. క్రింద కూర్చునే వాళ్ళు చాలామంది మీ నడిపింపును వివేచిస్తున్నారు. ఒక సహోదరుడు ఫోన్ చేసి ఇలా చెప్పాడు అనమాట, ఆ బ్రదర్ మాట్లాడుతుంటుంటే చాలా చక్కని నడిపింపు కనపడుతుంది. కాబట్టి తప్పకుండా మిమ్మల్ని గమనించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో వెళ్ళే వాళ్ళు ఎవ్వరికీ ఆయన జలధ్వని దూరం కాదండి. కానీ దేవుని మందిరమును పాడు చేయటకే మనం పరిగెడుతున్నప్పుడు, దేవుని సంఘాన్ని పాడు చేయడానికే మనం పరిగెడుతున్నప్పుడు మనకు ఆయన విస్తార జల ప్రవాహాల ధ్వని దూరం అయిపోతుంది. అప్పుడు మనం రాసుకొని చెప్పాలి ఇక రెఫరెన్స్లు. ఎలాగంటే నేను మొన్న చెప్పే కదా, ఆల్రెడీ నాకు ఇంకో మెసేజ్ వచ్చింది, చదివితే బాగోదులేండి. ఇంతకీ విషయం ఏంటంటే, ఆ రోజు అందరు నాతో తోడు అని ఏడిపిస్తున్నారు అనమాట నన్ను. అంటే ఆ రోజు తోడు మీద ఎవరో నాకు ప్రసంగం పెట్టారు. ఈరోజు ఉదయం వచ్చిన మెసేజ్ ఏంటంటే రాజదండం. మొత్తం రాజదండం అనే మెసేజ్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం రెఫరెన్స్లు పెట్టాడు నాకు ఒక ఆయన. వద్దులే మరి, నాకంటే ముందు నిద్రలేసిపోతున్నాడు నాకు మెసేజ్ పెడతాకి. అందుకే మీకు చెప్తున్నాను, ఇప్పుడు ప్రసంగాలు అంతా ఎలా ఉన్నాయంటే, ఒక పదం తీసుకోవడం, ఆ రెఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ రాసుకోవటం, దాని మీద వర్తమానం చెప్పడం. ఇట్స్ నాట్ రెవల్యూషన్.
అసలు వర్తమానం ఎలా ఉండాలంటే దేవుడు మనకు తలంపు ఇవ్వాలి, మనం నిలబడాలి. ఆ తలంపును మనం నిర్మిస్తుంటుండగా దేవుడు మనకు దృష్టాంతాలు అందిస్తూ ఉండాలి. మీరు అది చెక్ చేసుకుంటూ నాకు నడిపింపు ఉంది, ఎందుకంటే నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను, సంఘ క్షేమాభివృద్ధి కొరకే నేను విచారిస్తున్నాను, కాబట్టి దేవుడు నాకు తలంపులు ఇస్తున్నాడు అనే నడిపింపుని తెలుసుకోవాలి. రాజుగా స్థిరపడ్డాడు, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయాడు, అన్యులు ఆయన ప్రేమిస్తున్నారు. ఎంత జరిగినా తన శరీరాన్ని దావీదు ఆస్పదం చేసుకోలేదు. దావీదు ఇప్పటికీ కూడా దేని మీద డిపెండ్ అవుతున్నాడంటే కంప్లీట్గా దేవుని యొద్ద కనిపెడుతున్నాడు. ప్రసంగం అందించే ముందు కనీసం మీరు ఆత్మలో ప్రార్థన చేస్తున్నారా? కనీసం ఈరోజు రేపు సండే, ఈ రాత్రి శనివారం, కనీసం ఒక గంట అయినా ప్రభు సన్నిధిలో కూర్చుండి బైబిల్ తెరిచేసి ఓ పుస్తకాలు ముందేసుకొని చదివేమని నేను అనట్లేదు. ఏమి నీ సంఘంతో నేను మాట్లాడాను అని మీరు ప్రభు దగ్గర విచారణ చేయండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను మొన్న రాత్రి ఆదివారం అందించాల్సిన మెసేజ్ కోసమని అడుగుతున్నాను దేవుని. అందులో ఏముందంటే దాని చర్మమును, దాని మాంసమును, దాని పేడను పాళెం వెలుపలు తీసుకెళ్ళి అగ్నితో కాల్చాలని ఉంది. నేనేమంటున్నానంటే ప్రభుతో, ఈ పాళెం వెలుపల దహించడం గురించి నేను ఎన్నోసార్లు చెప్పేశాను ప్రభా, రేపు నాకు ఒక న్యూ థాట్, నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అడుగుతూనే ఉన్నాను. నాకు నిద్ర పట్టింది చాలాసేపటికి. తెల్లవారుజాము లేచాను, అప్పుడు కూడా ప్రభువుని అడుగుతున్నాను. నేను ప్రయాణాలు కూడా అడుగుతున్నాను. అయితే ప్రభు నాకు ఒక క్రొత్త ధనాన్ని ప్రభు నేను అనుగ్రహించాడు. అది మీరు వినండి, నేను చెప్పను. మీరు వాక్యం నిన్న వచ్చిన వర్తమానాలని వినండి. పౌలు గారు చెప్పాడు కదా, మీరు చదవటం వల్ల మీరు తెలుసుకుంటారని, అలాగే మీరు వినటం వల్ల కూడా నడిపింపును మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. నడిపింపు కొరకు మనం జాగ్రత్త పడాలి. కారణం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎదిద్యాలకు వర్తమానం కొదువు కాదు. ఎందుకంటే వాళ్ళు సంఘాన్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళ అడుగులు నాశనం కొరకే పరిగెత్తట్లేదు. రోమపత్రిక 3వ అధ్యాయంలో అదే చెప్పాడు. వారు చేస్తున్న పని ఏంటంటే, వారి పాదముల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, 10వ వచనం నుండి మీరు చదివితే ఇక్కడ వచనం 13వ వచనం లేదా 15లో రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుతున్నాయి అని చెప్తూ 14వ వచనంలో వారి నోటి నిండా శపించటమే ఉందన్నాడు. మన పాదాలు ఒక రాంగ్ ప్లేస్కి వెళ్తున్నాయంటే ఖచ్చితంగా మన నాలుకలు కూడా సరైన మాటలు పలకవు అన్నమాట. సరైన మాటలు పలకని మా నాలుకల ద్వారా సంఘాలు నిర్మించబడినప్పుడు దేవుడు వర్తమానం మనకు ఎట్లగిస్తాడు. కాబట్టి భవిష్యత్తులో మన నాలుకలు పాడు చేసుకోకుండా, మన పెదవులు పాడు చేసుకోకుండా, మన పాదముల విషయంలో, కాళ్ళ చప్పుడు విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆఖరికి ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇందులో నాతాను అనే మరొక కుమారుడు గురించి చూస్తున్నాం. దేవుని ప్రియుడు, కృపచూపువాడు, దేవుని ప్రియుడు, మందిరము నిర్మించేవాడు. మూడవది నాతాను అనే మాట మనం ఈ అధ్యాయంలో చూస్తున్నాం. నాతాన్ అంటే అర్థం ఏంటి? నాతాన్ అంటే అర్థం ఏంటో నాతాన్ చెప్పండి. నాతాన్ అని ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో 14వ అధ్యాయం మనం చదివిన 14వ అధ్యాయంలో నాతాను అనే మాట మనం చదువుకున్నాం కదా, 4వ వచనంలో. నాతాన్ అంటే అర్థం ఏంటి? ఏడా ఆదిలాబాద్ నాతాన్ లేడా? జాయిన్ అవ్వలేదు ఈరోజు? ఉన్నాడండి. ఉన్నాడా? మైక్ ఆన్ చేసుకోవట్లేదు. వీడియో ఉన్నాడు. నాతాన్, నీ పేరుకి అర్థం చెప్పు. నాకు గిఫ్ట్ అని. గిఫ్ట్, వెరీ గుడ్. సో మూడోది ఏంటంటే గిఫ్ట్స్ అన్నమాట. నాతాన్ అంటే అర్థం ఏంటంటే గిఫ్ట్ అని అర్థం. సో దావీదు కుమారుడైన నాతాను గురించి క్రొత్త నిబంధనలు ఎక్కడుంది? దావీదు కుమారుడైన నాతాను గురించి క్రొత్త నిబంధనలు ఎక్కడుంది? లోకాసు సువార్తలో రాజు. ఎస్, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్న వంశావళిలో దావీదు కుమారుడైన సొలొమోను గురించి రాశాడు. లూకాసు వార్త వంశావళి చూడండి, 3వ అధ్యాయము 23వ వచనం నుండి మీరు ఈ వంశావళి చూడవచ్చు. ఇందులో వచనం 31లో నాతాను దావీదుకు అనే మాట మనం చూస్తున్నాం. సో నాతాన్ ద సన్ ఆఫ్ డేవిడ్ అన్నమాట. ఇందుకే లూకాసు వార్త అంటే ఏంటి అంటే, మనం అందరం ఎరుగుదుము. లూకాసు వార్త 24:49
పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండుడి. అంతేకాదు లోకా సువార్త రాసిన లోక మిగిలిన వారి వలె రాయలేదు. ఎలా రాశాడంటే 11వ అధ్యాయం లోకా సువార్త 13, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి శ్రేష్టమైనవి ఇస్తాడని రాయలేదు, పరిశుద్ధాత్మని ఇస్తాడని రాశాడు. సో లోకా సువార్త అంతా కూడా పరిశుద్ధాత్మ అనే మాట, కృపావరం అనే మాట మన లోకా సువార్తలు చూస్తాం. లోక యూదుడా అన్యుడా? మత్తయి యూదుడే, మార్కు యూదుడే, యోహాను యూదుడే. లోక అన్యుడే. అన్యుడు. లోక అన్యుడు. లోక అన్యుడు అయి ఉండి కూడా మనం ఈ అధ్యాయంలో చూస్తాం. సో అన్యజనుల ప్రవేశం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కృపావరం ద్వారానే పేతురు తెలుసుకున్నాడు. అసలు కృపావరాన్ని ఎదిరించేవాడైతే అన్యజనుల ప్రవేశాన్ని యాక్సెప్ట్ చేయలేడు. కాబట్టి మీరు తెలుసుకోండి, 3వదిగా వరములను ప్రేమించేవాడు దేవునికి ప్రియుడు. కాబట్టి కృపా సహితంగా మాట్లాడేవాడు దేవునికి ప్రియుడు, సంఘాలు నిర్మించేవాడు దేవునికి ప్రియుడు, వరములను ప్రేమించేవాడు దేవునికి ప్రియుడు. సో నాతాన్, బైబిల్లో నతనీయేలు ఉన్నాడు కదా, నతనీయేలు ఎవరిని కనుగొన్నాడు? లేదా నతనీయేలుని ఎవరు కనుగొన్నారు? ఫిలిప్ అంటే అర్థం ఏంటంటే లవర్ ఆఫ్ హార్సెస్ అని అర్థం. నాతాన్ అంటే మనం చూస్తున్నాం లవర్ ఆఫ్ గిఫ్ట్స్ అన్నమాట, వరములను ప్రేమించేవాడు. సో గుర్రములను ప్రేమించేవాడు అంటే అర్థమైందంటే, గుర్రములు అంటే అర్థమైందంటే 147వ కీర్తనలో గుర్రముల కాలి సత్తు యందు అయినా, చెప్పండి, గుర్రముల కాలి సత్తు యందు అయినా ఆనందించేవాడు. గుర్రముల కాలి సత్తు అంటే ఏంటంటే వీఆర్ డిపెండింగ్ ఇన్ అవర్ ఓన్ ఎబిలిటీస్ అన్నమాట. మన యొక్క సొంత సామర్థ్యం మీద నిలబడటం. సొంత సామర్థ్యం మీద నిలబడే వారిని దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడ్డాడు. లవర్ ఆఫ్ హార్సెస్ కాదు, లవర్ ఆఫ్ గిఫ్ట్స్ కావాలి దేవునికి. లవర్ ఆఫ్ గిఫ్ట్స్, వరాలను ప్రేమించేవాళ్ళు కావాలి. 147వ కీర్తన 10వ వచనం, గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు. 11, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందిస్తాడు. కొంతమంది అనుకుంటున్నారు అసలు నాకు వరంతో పనే ఉంది అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే మీకు దేవునితో కూడా, దేవునికి కూడా మీతో పని లేదు. నాకు వరంతో పనే ఉంది, నేనేమైనా తక్కువ మాట్లాడుతున్నానా, తక్కువ చేస్తున్నానా, తక్కువ నడిపింపా, తక్కువ పరిచర్యనా అనుకుంటున్నారు. అసలు వరాన్ని ప్రేమించిన వాడితో దేవునికి పని లేదు. ఎందుకంటే సంఘం యొక్క బర్త్డే, ద బర్త్డే ఆఫ్ ది చర్చ్. బర్త్డేకి ఏమి ఇవ్వాలా? గిఫ్ట్ ఇవ్వాలి కదా. సంఘం యొక్క బర్త్డేకి గిఫ్ట్ ఏంటి? పరిశుద్ధాత్మ వరం. పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మ వ్యక్తిని వారు అంతకుముందే పొందారు యోహాను 20:18. పరిశుద్ధాత్మను వరం. సో గిఫ్ట్ ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ టంగ్స్ అన్నమాట. దేవుడు ఆ వరాన్ని సంఘానికి ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే సంఘం యొక్క బర్త్డే రోజు సంఘానికి వరం దేవుడిస్తే ఇప్పుడు సంఘాలు వరాన్ని బయటపెట్టినాయి. విచిత్రం అది. సంఘం వరాన్ని ఎప్పుడైతే బయటపెట్టిందో సంఘము సౌలు కుటుంబంలో క్షీణించుకుంటూ వెళ్ళిపోయింది. దావీదు అంతకంతకు ప్రబలుతున్నాడు, కానీ దావీదు అంతకంతకు ప్రబలుతుంటాడు, సౌలు అంతకంతకు నీరసిల్లిపోతున్నాడు. టాలెంట్తో మాట్లాడేవాళ్ళు, టాలెంట్తో పరిచర్యలు చేసేవాళ్ళు, వాళ్ళ పరిచర్యలన్నీ నీరసించిపోతున్నాయి. కానీ వరంతో పనిచేసే వాళ్ళ యొక్క పరిచర్య విస్తరిస్తుంది. కాబట్టి మీలో ఎంతమంది వరాన్ని ప్రేమించేవారు ఉన్నారో మీరు అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే వరములను ప్రేమించే వారిని ప్రభు ప్రేమిస్తాడు. నిన్న జగన్నాథపురంలో ఫైనల్ ఒక కన్క్లూజన్ చెప్పాను, మీరు ఆ స్టేట్మెంట్ వినండి, తర్వాత రాసుకోండి. ప్రభు బల్లను హీనపరిచేవాడిని పరిశుద్ధాత్మ హత్తుకోడు, పరిశుద్ధాత్మను దూషించేవాడిని ప్రభు కలుసుకోడు. నా టైటిల్ కూడా అదే, మెసేజ్ టైటిల్ కూడా అదే ఉంటుంది. బల్లను హీనపరిచేవాడిని పరిశుద్ధాత్మ హత్తుకోడు, పరిశుద్ధాత్మను దూషించేవాడిని ప్రభు కలుసుకోడు. నెక్స్ట్ చాప్టర్ 15 మనం రేపు ధ్యానం చేయబోతున్నాం. మేకాలు ఏం చేసింది? దావీదును లాస్ట్ రెఫరెన్స్లో ఉంటుంది,
తన హృదయమందు హీనపరిచింది. వరము కలిగిన వ్యక్తులను అవమానపరిచే వారిని దేవుడు గర్భవతి కాకుండా చేశాడు. నాతాను ఎవరిలోంచి పుట్టాడు? సొలొమోను ఎవరిలోంచి పుట్టాడు? మేకాల్లో నుంచి కాదు. మత్తయిలో వంశావళి సొలొమోను ఉన్నాడు, లోకాల వంశావళిలో నాతాను ఉన్నాడు, కానీ మేకాలు లేదు. కాబట్టి ఇప్పుడు మనం చాలా కొంతమంది పేర్లు హైలైట్గా చెప్పుకున్నా రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభు వారి గురించి గొప్పగా చెప్పడు. ఎందుకంటే వీళ్ళు వరం కలిగిన వ్యక్తులను బయట పెడతారు, వరం కలిగిన వ్యక్తులను వీళ్ళు వెలివేస్తారు. పేతురు ఆత్మతో నింపబడిన వాడే. అపోస్తలు 4:11 చెప్పాడు, అసలు మీరు మందిరాన్ని బాగా కట్టామనుకుంటున్నారు, కానీ మీరు తెలుసుకోండి, అసలు ఈ మందిరానికి మూలరాయిని మీరు ఎక్కడ పెట్టారు? మీరు బయట పెట్టేశారు. వాస్తవంగా ఆయన అంటాడు, నా కుమారుని వీళ్ళు సన్మానిస్తారేమో అనుకుంటారు, అందుకనే కుమారుని పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? కుమారుని చిత్తగొట్టేసి ద్రాక్ష తోట వెలుపల పడేస్తారు. పేతురు అంటాడు, అసలు మీరు ఇల్లు కట్టేసుకున్నారు, బాగానే ఉంది, ఇల్లు కట్టారని సంబరం చేస్తున్నారు, ఇల్లు కట్టి పునాదిరాయి ఎక్కడ పడేశారు? మీరు మూలరాయి బయట పడేశారు. మీరు తెలుసుకోండి, ఇల్లు ఎంతో కాలం నిలబడదు. సంఘాలు కూడా ఏం చేస్తున్నాయంటే వరము మూలమైతే వరాన్ని బయట పెడుతున్నాయి, వరం కలిగిన వ్యక్తులను బయటపెట్టి సంఘాలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వరాన్ని బయటపెట్టిన తర్వాత సంఘాలు నిర్మాణం ముందుకు కొనసాగుతుంది. మేకాలు పిల్లలను కనలేనట్టుగా చాలామంది పిల్లలను కనట్లేదు. సంఘంలో పిల్లల్ని కనాలా, తెచ్చుకోవాలా? ఎవరో కనేసిన పిల్లల్ని కొంతమంది వీధుల్లో తిరుగుతూ అడుక్కుంటున్నారనమాట. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు పిల్లల్ని ఎత్తుకొని అడుక్కునే వాళ్ళ గురించి మీరు ఆలోచన చేశారా? నేను చాలాసార్లు అనుకుంటాను, అసలు మన పిల్లలకి ఎండ కూడా తగలకుండా మనం ఇంత జాగ్రత్త పడతాం, వీళ్ళంత సూర్యుడి దెబ్బలో పిల్లల్ని ఎలా తిప్పేస్తున్నారేంటారు బాబు? వీళ్ళకి హృదయంలో జాలి కనికరం ఏమి ఉండదా? ఈ పిల్లల్ని వేసుకుని వీళ్ళు ఎంత తిరగాల్సినంత అవసరం ఉందా అని ఒకసారి నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్లో ఏమర్థమైందంటే అసలు ఈ పిల్లలు వాళ్ళకి అన్ని పిల్లలు కాదని తెలిసినప్పుడు నుంచి వాళ్ళని చూస్తున్నప్పుడు అలా ఒక ఎంత కోపం, వాళ్ళ మీద చాలా బాధ కూడా కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక బాస్ ఉంటాడు, ఈ బాస్ దగ్గర ఉండే పిల్లలందరినీ వీళ్ళకి పంచిపెడతాడు, వీళ్ళు పిల్లల్ని తీసుకొని తిరుగుతారు. అలాగని చెప్పి మీరు అందరిని అలాగ అనుకొని ఎవరికి సహాయం చేయకుండా అయితే ఉండొద్దు. మనకు తెలియదు, మనం చేసేది ఎంత ఒక 10 రూపాయలే కదా, దాని గురించి ఇంత విచారం చేయకండి. ఒకవేళ మీకు దేవుని ప్రేరేపణ ఉంటే తప్పకుండా ఇవ్వండి. కానీ మనం చూసేది ఏంటంటే చాలామంది తమ పిల్లల్ని ఎండలో తిప్పేస్తున్నారు, కానీ వాస్తవం వాళ్ళకి పుట్టిన పిల్లలు కాదు. ఈరోజు కూడా సంఘం పిల్లల్ని కనలేకపోతుంది కాబట్టి ఎవరో కన్నవాళ్ళని తెచ్చి సంఘాలు నింపేసుకుంటున్నారు. వాళ్ళ సముద్రంలో వేయాలా, గంపలు వేయకూడదు వాళ్ళ. ఈరోజు మీరు చూడండి, ఇతడెవరు, ఈమె ఎవరు, ఇతడెవరు, ఈమె ఎవరు అని మీరు ఆలోచిస్తే వీళ్ళందరూ ఒక వ్యక్తి ప్రయాసపడితే కన్న పిల్లలు. ఆ పిల్లలందరినీ ఒక చోట చేర్చుకొని ఇదే సంఘం అనుకుంటే అది పరిచర్య కాదు. మేకాలు పిల్లల్ని కననట్టుగా సంఘం పిల్లల్ని కనకపోతే ఆ సంఘాన్ని గురించిన ప్రస్తావన మత్తయి సువార్తలో లేదు, లూకా సువార్తలో కూడా లేదు. కాబట్టి మీకు ఇలా చెప్తున్నాను, మన పరిచర్య గురించి ఒక మంచి ధైర్యవంతమైన మాట ఇస్తున్నాను. ఇటీవల ఆదిలాబాద్లో కూడా ఒక నూతన ఆత్మ రక్షించబడినందుకు ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే నూతనంగా మనతో కలిసి సహవాసం చేస్తున్న సహోదరి జ్యోతి సిస్టర్ గారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. మంజులత గారి ద్వారా రక్షణ సువార్త విని ఆమె రక్షణ పొందారని, ప్రభుని తెలుసుకున్నారని విని ప్రభుని స్తుతిస్తున్నాను. సంఘం పిల్లల్ని కనాల. సంఘం పిల్లల్ని కనాలంటే సంఘం వరాలను ప్రమోట్ చేయాలి. వరం కలిగిన వ్యక్తులను బయట పెట్టేస్తే సంఘం పిల్లల్ని కనలేదు. అప్పుడు ఏం చేస్తామంటే మనం వేరొక పిల్లల్నే మన పిల్లలుగా పెంచుకుంటాం. ఒక ఆయన అన్నాడంట, ఇంకా నా సేవ ఏముంది, నేను వెళ్ళి ఇంక ఉద్యోగం చేసుకుంటాను అన్నాడు. అసలు నేనేమంటానంటే, ఒకసారి సేవకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఉద్యోగం చేసుకుంటాను అని అన్నాడంటే ఇంకా అతనికి సేవ పిలుపు మీద సేవ గురించి ఏమర్థమైంది? అలాంటి వాడిని పిలిచి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అందరికీ దేవుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. తర్వాత రోజుల్లో అదే జరిగింది. ఆల్రెడీ తీర్పులు స్టార్ట్ అయినాయి, కొంతమందికి తీర్పులు జరుగుతున్నాయి, ఫ్యూచర్లో కూడా తీర్పులు ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే, సేవ అంటే ఒకళ్ళు బలపరచుడు. ఆదిలాబాద్ ఆశీష్ వచ్చాడు, బలపరచబడ్డాడు. ప్రశాంత్ క్రమంగా యానం నుంచి అన్ని కాన్ఫరెన్స్లకు వచ్చాడు, ప్రతిరోజు జూమ్లో ఉన్నాడు, బలపరచబడ్డాడు. అలాగే చాలామంది బలపరచబడిన వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ప్రసంగం చెప్పి లైవ్లు ఇచ్చేసేవాడిది సేవ కాదు. వాస్తవంగా ఒక్కొక్కళ్ళని మనం తయారు చేయాలి. తయారైన పిల్లల్ని మనం దగ్గర పెట్టుకుని సేవ అనుకున్నాం,
ఈరోజు వాళ్ళందరూ దూరం అయిపోయినప్పటికీ కొత్తగా పిల్లల్ని కనగలననే బలం, ఆ సామర్థ్యం కనబడట్లేదు. కాబట్టి నేను సేవ మానేస్తాను, నేను ఉద్యోగం వెళ్ళిపోతాననే మాటలు బయటకు వచ్చేస్తున్నాయి. కాబట్టి మీరు తెలుసుకోండి, సంఘం పిల్లల్ని కనాలంటే సంఘం వరాన్ని ప్రేమించాలి. మీరందరూ వరాన్ని ప్రేమించండి. మీరు పిల్లల్ని కంటే యెషయా గ్రంథం 54లో ఒక గుడ్ న్యూస్ మనకు దేవుడు ఇస్తున్నాడు. అదేంటంటే పిల్లలు బహు విస్తారమవుతారు. నువ్వు త్రాళ్లను పొడుగ్గా చేయి, మేకులను దిగ్గొట్టు, గుడారమును విశాలపరచు, పిల్లలు బహు విస్తారమవుతారు. కాబట్టి పిల్లలను కనుటకు దేవుడు మనకు శక్తిని కూడా ఇస్తాడు. వృద్ధురాలు అయిపోయిన శారాకు హెబ్రీ 11:11 ఏమన్నాడు? ఆమెకు పిల్లలు కనుటకు దేవుడు శక్తినిచ్చాడు. కాబట్టి శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభుని స్తుతిద్దాం. రానున్న దినాల్లో ఈ ముగ్గురిని మనం చూడబోతున్నాం. ఒకటి, కృపాసహితంగా మాట్లాడే దావీదు. 2, మందిరాలను నిర్మించే యెదిద్యాలు. 3, వరాలను ప్రేమించే నాతానులు. దేవుడి తలంపులు మన కొరకై దీవించింది. ఆమేన్. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం నుంచి దేవుడు మరొక శ్రేష్టమైనటువంటి వర్తమానం ద్వారా తన దాసులను వాడుకుని ఆత్మ సాయంతో అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞత తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు కూడా కూడిపక్షం వందనాలు తెలియజేస్తున్నాము. దావీదు ఏ విధంగా అయితే అనేక మందికి ప్రియుడిగా ఎలా ఉన్నాడో, దేవునికి ప్రియుడిగా అనేక మంది మరి ఆయన మందిర నిర్మాణం చేయాలన్నప్పుడు తూరు రాజు అయినటువంటి హీరాము ఆయనకి దేవధర్మానం రాను తీసుకుని వచ్చి మందిర నిర్మాణం కొరకు సహాయం చేసినట్లుగా మందిర ఇవాళ నిర్మాణం కాదన్నా, దావీదు ఇల్లు అది. దావీదు ఇల్లు అండి, మర్చిపోయాను. ఇల్లు కొరకు ఏ విధంగా అయితే ఆయన సహాయం చేశారు, అదే విధంగా ఈ రోజున సంఘాల్లో మనం ఏ విధంగా మనం నిర్మించుకోవాలన్న విషయాన్ని దేవుడు ముగ్గురిని మనకి చూపిస్తూ, దావీదు గారిని, అలాగే సొలొమోను గారిని, అలాగే నాతాన్, వీరు ముగ్గురిని చూపిస్తూ మనకి నేర్పించిన సంగతులను బట్టి, ఎందుకంటే మనం సంఘంలో మాట్లాడే మాటలు దయగలిగినటువంటి కృపాసహితమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల మనల్ని అనేక మంది ప్రియుల్ని మన వద్దకు చేరుస్తుందని, అలాగే మనం మాట్లాడే మాటలు కూడా మనం మన ఉద్దేశం అంతా కూడా సంఘం నిర్మించబడాలి అన్న ఉద్దేశంలోనే మనం ఉండాలి. సంఘం నిర్మించబడాలంటే ప్రాముఖ్యంగా సంఘంలో దేవుని యొక్క ఉద్దేశం, అనగా దేవుని యొక్క అడుగులు ఏంటి అనేది మనకి పూర్తిగా అర్థం అవ్వాలి. ప్రాముఖ్యంగా దేవుని యొక్క సహాయం తీసుకుని ప్రతి విషయం కూడా దేవుని యొద్ద విచారణ చేస్తూ, మంద పట్ల మనకి ప్రతి విషయంలో కూడా మనం దేవుని యొద్ద నుంచి సహాయం పొందుకుని, వారికి దేవుడి దగ్గర విచారణ చేసి దేవుని దగ్గర నుంచి సంగతులు పొందుకుని, సంఘానికి పరిశుద్ధాత్మ సహాయంతో దేవుడు అందిస్తున్నటువంటి సంగతులు బోధించినప్పుడు వారందరూ కూడా నిర్మించబడతారు. సంఘం క్షేమాభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అలాగే నాతాను అనగా బహుమతి లేదా గిఫ్ట్, వరమని. ఈరోజు మనం చేసే పరిచర్య అంతా కూడా వరంతో మాత్రమే పరిచర్య చేసినప్పుడు మరి ఆ వరం ద్వారా సంఘం ఏ విధంగా క్షేమాభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని కూడా మనం సంగతుల్లో నేర్చుకున్నాం. కాబట్టి వరంతో మనం దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు మాత్రమే మన దగ్గర ప్రజలు ఉంటారు. కాబట్టి వారు క్షేమాభివృద్ధి చెందుతారు అన్న విషయాన్ని కూడా మనం ఈ యొక్క ఇందులో ప్రాముఖ్యమైనది మన అడుగుజాడలో నాలుక, మన పెదవులు అనేది చాలా ప్రాముఖ్యంగా మనకి ప్రభువు నేర్పించారు. కాబట్టి శ్రేష్టమైన సంగతులు ఈ యొక్క వర్తమానం ద్వారా మరి ప్రభు, ఎందుకంటే మనం పిల్లలు కనేవారుగా ఉండాలంటే మన సంఘం అభివృద్ధి చెందాలి, అనేక మంది నూతనాత్మలు చేర్చబడాలి, అనేక మంది ప్రభువుని అంగీకరించి విశ్వాసంలో ఇంకా స్థిరలుగా ప్రభువుని సత్యంగా గ్రహించి విశ్వాసంలో స్థిరపడాలంటే ఈ యొక్క 3 అంశాలు చాలా ప్రాముఖ్యమైన. ఒకటి, మనం మాట్లాడే ప్రతి మాట కృపాసహితంగా దయగల మాటలు మన నోటి నుంచి వెలువడాలి. అలాగే ప్రతి విషయంలో కూడా మన సంఘం గురించి ఆలోచించాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ నిర్మాణం కొరకు, సంఘంలో ఉన్న వారు వాక్యం విషయంలో, వాళ్ళు పోషించే విషయంలో మనం బాధ్యత కలిగే విధంగా ఉండాలి. అలాగే చేసే ప్రతిదీ కూడా మన టాలెంట్ ఎక్కడ కూడా మన టాలెంట్ ఎక్కడ ఉపయోగించకుండా కేవలం ప్రతి విషయంలో కూడా వరం కలిగి ఆ వరం ద్వారా మాత్రమే పరిచర్య చేయాలి. 3 విషయాలు దేవుడు చాలా స్పష్టంగా మన పరిచర్య విషయంలో ప్రాముఖ్యంగా పరిచర్య చేస్తున్నటువంటి నడిపిస్తున్నటువంటి నాయకులతో దేవుడు చాలా స్పష్టంగా ఈ ఉదయకాలం మాట్లాడారు. కాబట్టి పరిచర్య చేసే వాళ్ళందరూ కూడా వీటన్నిటిలో మరి వీటిని అపేక్షిస్తూ మనందరం కూడా ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగుదాం. దేవుని సేవకులు ఇంజనీర్లో పరిచర్య చేస్తున్న సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు.
మరి ఈ పరిచయలో ఆ విధాలుగా సహకరించిన ప్రియులకు ఇప్పటి వరకు నిలిచి మరి వర్తమానమైన ప్రియులందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సాయంత్రం నిడదవోలులో 5:30కి, రాత్రి 8:30కి తణుకులో బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందాలని తెలియజేస్తున్నాం. అలాగే 15, 16 తేదీల్లో జగన్నాథపురంలో జరగబోయే 2 దినాల బైబిల్ తరగతుల కొరకు కూడా ప్రార్థించాల్సిన కోరుచు అందరూ పాలు పంపులు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయంలో సేవకులు సత్యప్రసాద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికి ముగింపు చేస్తారు. వందనాలన్న. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాయన మరొకసారి మీ ప్రియులైన మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి మీ వాక్యం ద్వారా నాయన మమ్మల్ని హత్తుకొని మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో నుండి ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. దావీదు నాయన దేవునికి ప్రియుడని, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవునికి ప్రియుడనే విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేస్తూ, అయా క్రీస్తు నోట దయగల మాటలు ఉన్నాయన్న విషయాన్ని తెలియజేస్తూ, దయగల మాటలు, కృపగల మాటలు నాయన పరులను ప్రియులుగా చేస్తాయన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. కృపగల మాటలు మాత్రమే అయ్యా ప్రభా, కృపగల మాటల ద్వారా మాత్రమే అయ్యా మందిరము కట్టబడుతుందన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, మేము కృప సహితముగా మాట్లాడితే నాయన సంఘాలు నిర్మించబడతాయని, అయా ప్రభా నాయన ఎదిద్యా అనంటే నాయన సొలొమోను ఈ పేరుకి అర్థం ఎదిద్యా అనే విషయాన్ని మీరు మాట్లాడుతూ, సొలొమోను ద్వారా ప్రభా మందిరమును మీరు కట్టించుకున్నారు. అలాగే ప్రభా నాయన మేము కృపగల మాటలు మాట్లాడుతున్నప్పుడు మా ద్వారా సంఘాలు కట్టబడతాయి, సంఘ నిర్మాణం జరుగుతుంది. నాయన ప్రభా మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మేము నాయన వరంతో మేము పనిచేస్తున్నప్పుడు అయ్యా ప్రభా సంఘాలు ఎలా ముందుకు సాగుతాయో, సంఘాలు ఎలా క్షేమాభివృద్ధి ఉంటుందో నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు. సామర్థ్యంతో పనిచేస్తే సంఘాల్లో నాయన తండ్రి వర్తమానం ఉండదు, సంఘానికి క్షేమాభివృద్ధి ఉండదన్న సంగతిని ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మేము కాళ్ళ చొప్పుడిని వెంబడిస్తూ ప్రభా నాయన ముందుకు మేము కొనసాగుతున్నప్పుడు విస్తార ప్రవాహ జలధ్వని ఆయన మాకు కలుగుతుందని, మేము ఎప్పుడైతే నాయన లేఖనాన్ని అనుసరించి మేము మాట్లాడుతూ నాయన ముందుకు మేము వెళ్తున్నప్పుడు ప్రభా నాయన లేఖనాల్లో నుండే నాయన మాకు ఉదాహరణలు దొరుకుతాయి, లేఖనంలో నుండే మేము సంబోధిస్తాం తప్ప నాయన బయట విషయాలు వేటిని కూడా మేము మాట్లాడమని. అవును ప్రభా నాయన వాక్చాతుర్యంతో, జ్ఞానాతిశయంతో, తీయని మాటలతో నేను ఎక్కడైనా మాట్లాడతానేమో అని నేను భయపడుతున్నానని అయ్యా నాయన అంత జ్ఞానం కలిగిన పౌలు గారు నాయన ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో, నేడు సంఘాలలో ప్రభా నాయన వాక్యాన్ని బోధిస్తున్న ప్రియులందరూ కూడా అటువంటి జాగ్రత్త కలిగి నాయన ముందుకు కొనసాగడానికి మీరే కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా ప్రభా. నాయన మీరు సంఘాన్ని ప్రేమిస్తున్నారు నాయన, సంఘాన్ని నాయన తండ్రి, సంఘములో తండ్రి నాయన అనేకుల ద్వారా జరుగుతున్న అయ్యా తండ్రి నాయన సంఘాన్ని పాడు చేసే కార్యక్రమాలు ఏ మాత్రము మీరు సహించరు. ఒకనాడు నాయన అననీయ సప్పేర్లు నాయన మొత్తడానికి కారణం వారు సంఘాన్ని పాడు చేశారు. అవునాయన సంఘాన్ని పాడు చేసేవారిని మీరు ఎంత మాత్రము ఆయన సహించరు. ఎందుకంటే సంఘము అయ్యా మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం నాయన, ఆ సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అంత ఉన్నతమైన ఆ స్థితిని మాకు మీరు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి దావీదు కృప చూపిన వాడన్న విషయాన్ని మీరు మాకు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడారు. అలాగే ఎదిద్ది అంటే ప్రభా మందిరము కొరకు విచారణ చేయువారని, అలాగే ప్రభా నాతాననగా వరములను ప్రేమించేవారని మీరు మాతో మాట్లాడారు. అవునాయన ఈనాడు కడవరి దినాల్లో వరమును ప్రేమించే నాతానులు అనేక మంది నాయన మా ప్రియులు నాయన రావడానికి మీరు కృప దయచేయండి. గత దినాల్లో మీరు మాట్లాడారు నాయన, వరమును నాయన అపేక్షిస్తే నాయన వరమును తునీకరిస్తే ఆయన వరము కొరకు తప్పుగా మాట్లాడితే వారిని పాదాలు పట్టిస్తానని నిన్నటి దినాన వర్తమానం ద్వారా మీరు మాట్లాడారు ప్రభా. నాయన మేము ఎవరు కూడా వరమును దూషించక వరమును వినియోగించుకొని వరమును బట్టి పరిచర్యలు ముందుకు కొనసాగే కృప మీరు మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. అవును ప్రభా, దావీదు వరము కలిగి ముందుకు వెళుతున్నప్పుడు నాయన అతనికి సహాయం చేయడానికి ప్రజలు తండోపతండాలుగా అతని దగ్గరికి వచ్చినట్లుగా నిన్నటి దినాన్ని మీరు మాట్లాడారు ప్రభా. నాయన అవును తండ్రి, మేము వరంతో ముందుకు కొనసాగుతున్నప్పుడు
మీరు మాకు అనుగ్రహిస్తున్న సహాయమును బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. వరంతో నాయన మా ప్రియులందరూ కూడా ప్రయాసపడేటట్లుగా మీరు కృప దయచేయండి. వరాలు ప్రేమించేవారుగా, వరములను అపేక్షించేవారుగా ఉన్నటకు మీరు కృప దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఎంతవరకు నీ సేవకుని వాడుకొని నాయన మీరు బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సేవకుని మరింత కృపనివ్వండి, చక్కటి ఆయుష్ని, ఆరోగ్యం ఇవ్వండి. కూడికి నడిపించిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా కూడికలో పాలు పంపులు పొందిన మా ప్రియ సహోదరులందరూ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్య నాయన దినదినానికి మీరు నాయన వృద్ధిలోనికి నడిపిస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా అనేక తండ్రి నాయన తండ్రి మనుషులను తండ్రి మేము ఎప్పుడు తెలియని మనుషులను సహోదరులను కూడా మీరు ఈ పరిచర్యలోనికి నాయన ఇప్పటికే మీరు అనేకులు నడిపించారు. ఇక ముందు కూడా అనేక మంది ప్రజలను ప్రభా మీరు నడిపిస్తున్నారు. నన్ను అడగండి, ప్రజలను స్వాస్యంగా ఇస్తానన్నా నాయన స్వాస్యంగా ఇచ్చిన ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా ప్రతి ఒక్కరికి నాయన ఈ ఉదయకాల సమయంలో మీకు కృపనిచ్చి నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు వెళ్తున్న ప్రయాణంలోను ప్రతి పనిలో కూడా ప్రభా మీ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ ఈ కూడికను ముగిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. వందనాలండి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేసుకుందాం. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని దైవ సేవకులు హృదయపూర్వక వందనాలండి.